శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు కీర్తన నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 187వ శ్లోకాన్ని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. యమాంతు భక్తి భావేన పఠనాశ్రవణాదపి లిఖిత్వా చత్ప్రదానేన తత్సర్వం ఫలమస్నుతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, పార్వతి, జనుడి గురుగీతను భక్తి భావముతో పఠించుట వలనను వినుట వలనను దీనిని వ్రాసి ఇతరులకు దానము చేయుట చేతను సమస్త ఫలమును పొందుతున్నాడు అని. ఎన్ని మార్గములు మనకు భగవానుడు చూపెట్టాడు. ఏ మార్గములో అయినా మనం ధరించవచ్చు. గురుగీతలను మహనీయులు రచించినటువంటి రచనను చదివి కూడా ధరించవచ్చు. చదువు రానేటువంటి వారు చదువుతున్న వారి దగ్గర వినకడి ద్వారా కూడా సత్యాన్ని గ్రహించి ధరించవచ్చు. ఇంకా గురుగీతలను రచన చేసి వ్రాతపూర్వకముగా చదివి కూడా ధరించవచ్చు. గురుగీతలను రచన చేసి గురుగీతను ఒక గ్రంథముగా తయారు చేసి కూడా అందరికీ పంచి తద్వారా కూడా ఫలితాన్ని పొందవచ్చు. ఏ మార్గములో అయినా తాను అహంకార రహితుడనై ఈ యొక్క భవబంధముల నుండి విముక్తి చెంది జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందడానికి అన్ని మార్గములు కూడా మనకు సూచించారు మహనీయులు. ఈ మార్గములో ఏ ఒక మార్గమో కాకుండా నిజము తెలుసుకోకుండా ఏ మానవుడు అయితే శాస్త్రీయ ధర్మము కాకుండా, గురువాక్యము కాకుండా, అనుభవ జ్ఞానము కాకోకుండా ఇచ్చా మార్గములో ప్రవర్తించు అటువంటి వాడికి నరకము తథ్యం, అనుమానము లేదు. వారికి ఈ జన్మమే కాదు 84 లక్షల జీవరాశులలో ప్రయాణిస్తూ ఉండవలసినదే కానీ వారు తరించేదానికి అవకాశమే లేదు. ఇది సత్యము, సత్యము, సత్యం. ఎందుచేత అంటే మన కోసం నిర్దేశింపబడినటువంటి సద్గ్రంథములు, సచ్చరిత్రలు మన కోసమే. మహనీయులు తాను తరించి తానేమిటో తాను తెలుసుకొని, జగత్తు అంటే ఏమిటో తెలుసుకొని, పరిపూర్ణమంటే ఏమిటో తెలుసుకొని, మానవాళి కోసమై ఏ ఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటి మహనీయుల వాక్యము వెనక పెడచెవిన పెట్టినటువంటి వారికి ఎక్కడ వారికి మోక్షము ప్రాప్తిస్తుంది? సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.